parabola is given parabola is y square equal to 4ax. So this is the given parabola. Question enti? The normal at a point, the normal for the parabola y square equal to 4ax at a point t1 again meets the parabola at a point t2. Then prove that t1 t2 plus 2t1 and the other equation prove cheyandi. So t1 అనే పాయింట్ ని ఏం తీసుకోవాలి సార్ అంటే a అనుకోవాలి. a is equal to ఏం రాసుకోవాలంటే at1 స్క్వేర్ కామా 2at1 బాగా గుర్తు పెట్టుకోండి అన్న, దీంతో చాలా పని ఉంటుంది. b is equal to t2 అన్నాడు కదా, t2 ని ఏం తీసుకోవాలంటే b at2 స్క్వేర్ కామా 2at2 or any 2 points or any 2 points TWO2 రాయాలా, నేను అట్లా రాయాలి. Therefore equation of normal at a for the given parabola is y minus y1 is equal to minus y1 by 2a into x minus x. సో ఏ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు? ఏ దగ్గర కదా మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ తీసుకుంటా ఉండేది. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే y1 ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, x1 ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలా. కానీ ఇక్కడ చిన్న తప్పు చేసినాం. y1 రెండు చోట్ల ఉంది, రెండు చోట్ల కూడా y1 అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 2at1 చెప్పగలుగుతారా? y1 ప్లేస్ లో 2at1 పెట్టి చెప్పగలుగుతారా? చెప్పండి అమ్మా. y minus 2at1 is equal to minus 2at1 divided by 2a x minus at1 square. వెంటనే మనం ఏం చేస్తామంటే 2a క్యాన్సిల్ చేసేస్తాము. మనకి ఎంత వస్తుంది సార్ ఇక్కడ అంటే మైనస్ t1. కొంచెం పెద్దగా రాసిన సింబల్, ఎందుకంటే ఆ మల్టిప్లికేషన్ చేస్తే ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే y మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ t1 అట్లే పెట్టుకొని సారీ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలి. ఈక్వేషన్ నెంబర్ 2. కానీ ఇది దేని ఈక్వేషన్ అంటే నార్మల్ ఈక్వేషన్. కానీ నార్మల్ మళ్ళీ ఎక్కడ కలుస్తా ఉందంటే b దగ్గర మీట్ అవుతా ఉంది. అగైన్ దిస్ నార్మల్ ఈజ్ మీటింగ్ అట్ t2 అంటే ఏంటి? b దగ్గర. సో ఈసారి b సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్? ప్లేస్ లేదే అంటే x ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, y ప్లేస్ లో ఇది. xy ఒక చోటే కదమ్మా ఉండేది, x ఒక చోట y ఒక చోట. సో y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమని రాసుకోవాలంటే క్లియర్లీ ఈక్వేషన్ 2 ఈజ్ పాసింగ్ త్రూ b. సో b సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చెప్పండి. 2at2 minus 2at1 is equal to minus t1. x అంటే at2 స్క్వేర్ మైనస్ at1 స్క్వేర్. సార్ ఈ రెండిట్లో 2a కామన్ చేయండి సార్. చేస్తాను నాన్న. 2a కామన్ చేస్తాను. t2 మైనస్ t1 is equal to minus a t2 స్క్వేర్ t2 స్క్వేర్ t1. లేకపోతే ఓపెన్ చేయండి. మైనస్ ఏ కామన్ చేయండి. ఏ కామన్ చేస్తే మైనస్ at1 లోపల ఏముంటుంది సార్ అంటే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్. కానీ ఇది ఏ ఫార్ములా సార్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b అంటే t2 ప్లస్ t1, a మైనస్ b అంటే t2 మైనస్ t1. సో t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1. వెంటనే పిల్లలు ఏమంటారంటే సార్ అక్కడ ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి సార్. అవును నాన్న. ఇక్కడ ఏ క్యాన్సిల్ చేయండి. అవును నాన్న. మిగిలేది మాత్రం చెప్పండి. 2 ఇంటూ t2 మైనస్ t1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ t1. 2 ఇంటూ t2 2t2 మైనస్ 2 ఇంటూ t1 2t1 ప్లస్ t1 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇక్కడ ఏదో సంథింగ్ మిస్సింగ్ అవుతోంది. ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఏదో చిన్న మిస్టేక్ చేసినట్టున్నాము. ఏమా మిస్టేక్ చెక్ చేసుకోండి. సారీ, అక్కడ t1 ఉండింది, మర్చిపోయినా నాన్న. t1 మనము రాసుకోలేదు, చూసుకోండి. ఇది మిస్టేక్ చూడండి అన్న. ఇంతవరకు బాగానే రాసినాము. 2 ఇంటూ t2 మైనస్ t1 క్యాన్సిల్ అయిపోయింది. ఎలా వస్తుంది? 2 ఇంటూ మైనస్ t1 ఇంటూ t2 ప్లస్ t1. ఇది కదమ్మా. అట్లా చేయకూడదు. నేను మైనస్ ఆఫ్
అట్లే ఉండాల మైనస్ ఆఫ్ T1 ఇంటూ T2 ప్లస్ T1. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇది ఈ పక్క తెచ్చుకొని అది ఆ పక్క తెచ్చుకొని అట్లా చేయొద్దండి. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. మైనస్ T1 T2 మైనస్ T1 స్క్వేర్. ఈ రెండు లోపలికి వస్తే ఎంత అవుతుంది సార్ అంటే T1 స్క్వేర్ ప్లస్ T1 T2 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఒక ఆన్సర్ వచ్చేసింది కదా. కానీ ఇంకో ఆన్సర్ రావాలి. మనకు వచ్చిండేది ఒకే ఒక ఆన్సరు. ఇంకో ఆన్సర్ ఏం రావాలి సార్ అంటే చూడండి, మనకు వచ్చిండేది ఒకే ఒక ఆన్సర్ T1 T2 ప్లస్ T1 స్క్వేర్ ప్లస్ 2. ఇంకో ఆన్సర్ ఏం సార్ అంటే T2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ T1 ప్లస్ 2/T1. సో ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది, అందుకే రెప్ చేసిన. మనకి ఇంకా ఏం కావాలా, T2 వాల్యూ కావాలా. సో ఈ వాల్యూ అక్కడికి పంపించేయండి. ఈ వాల్యూ ఇక్కడికి వస్తే ఏమొస్తుంది సార్ అంటే 2 ప్లస్ T1 స్క్వేర్ అవుతుంది. 2 ప్లస్ T1 స్క్వేర్ మైనస్ T1 T2. T2 కావాలి కాబట్టి T1 ఆ పక్క పంపించేయాలి, మైనస్ T1 ఆ పక్క పంపించాలి. సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మైనస్ T1, ఇక్కడ కూడా ప్లస్ ఏమవుతుందంటే మైనస్ T1, ఇక్కడ నుంచి రబ్ చేసేస్తాం. సరేనా. సో T2 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్ అంటే మైనస్ 2/T1. ఇక్కడ T1 క్యాన్సిల్ అయిపోతే మైనస్ T1. సార్ మైనస్ కామన్ చేయొచ్చు కదా సార్. అవును నాన్న, మైనస్ కామన్ చేస్తే మైనస్ ఆఫ్ 2/T1 ప్లస్ T1 ప్లస్ T1. అర్థమైపోయిందా? ఈజీగా అర్థమైందా? ఇంకోసారి ఫైనల్గా చెప్పేద్దామా? చాలు, ఫైనల్గా ఇంకోసారి చెప్పేద్దామా? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫైనల్గా ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈసారి మీరు ఎవరు చెప్పొద్దండి, నేను చేస్తా ఉంటాను, జస్ట్ వినండి. ఫస్ట్ స్టెప్ ఏమంటే క్వశ్చన్ అయితే మనకు తెలుసు. ఒకసారి క్వశ్చన్ కూడా చూసుకుందాము, ఎందుకైనా మంచిది. క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. ద నార్మల్ అట్ ఏ పాయింట్ T1 on y square equal to 4ax meets the parabola again in the point T2, then prove that T1 T2 plus T1 square plus 2 or T2 is equal to minus of T1 plus 2/T1, minus of T1 plus 2/T1. సో ఫస్ట్ వన్ ఏం రాసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే గివెన్ పారాబోలా ఈజ్ y square equal to 4ax. So this is the first step, that is equation number 1. Let 2 points తీసుకుందాం. A is equal to AT1 square plus comma 2AT1. Second point is B is equal to AT2 square comma 2AT2. So these two are any 2 points. Next, equation of normal at A to the given parabola is. నార్మల్ అంటే ఏంటి సార్ అంటే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. డయాగ్రామ్ అయితే గీయాల్సిన అవసరం లేదు. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా ఇది. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా. సో ఇక్కడ నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తాను ఈ పాయింట్ దగ్గర. ఏ పాయింట్ సార్ ఇది అంటే T1. అదే పాయింట్ కి ద్వారా నేను ఒక నార్మల్ డ్రా చేశాను. T1 దగ్గర మీట్ అవుతుంది, మళ్ళీ పారాబోలాని ఎక్కడ కట్ చేస్తుంది T2 దగ్గర. సో T1 అంటే A, T2 అంటే B. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఏంటి సార్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1/2a ఇంటూ x మైనస్ x1. సో x1 అంటే ఏంటి సార్ అంటే ఇది, y1 అంటే ఏంటి అంటే ఇది. సో సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్. ఎందుకు సార్ ఏనే సబ్స్టిట్యూట్ చేస్తున్నారంటే ఏ దగ్గర ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం. సో y మైనస్ y1 అంటే y మైనస్ 2a/T1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 అంటే 2a/T1 డివైడెడ్ బై 2a ఇంటూ x మైనస్ a/T1 స్క్వేర్. 2a క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత ఉంటుంది సార్ అంటే మైనస్ T1 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎన్నో ఈక్వేషన్ సార్ అంటే సెకండ్ ఈక్వేషన్. ఇది దేని ఈక్వేషన్ సార్ అంటే నార్మల్ ఈక్వేషన్. ఈ నార్మల్ ఎక్కడ మీట్ అవుతుంది సార్ పారాబోలా అని అంటే ఫస్ట్ ఏ దగ్గర పాస్ అవుతుంది, మళ్ళీ B దగ్గర. ఈసారి B సబ్స్టిట్యూట్ చేయాలా అంటే y ఉన్న చోట 2a/T2, x ఉన్న చోట a/T1 స్క్వేర్. సో సబ్స్టిట్యూటింగ్ B, clearly equation 2 is passing through B. Clearly equation 2 is passing through the point B. సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లేస్ లో ఎంత పెడతారంటే 2a/T2 మైనస్ 2a/T1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ T1. x అంటే ఎంత రాయాలన్నా a/T2 స్క్వేర్ మైనస్ a/T1 స్క్వేర్. సో ఇక్కడ 2a కామన్ చేయాలి.
2a కామన్ చేస్తే t2 మైనస్ t1 వస్తుంది. సార్ ఇక్కడ ఏం కామన్ చేయాలి అంటే ఏ t1 వస్తుంది, t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్. సార్ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అంటే అది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా ఉంది కదా సార్. అవునండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంటి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1. సో క్యాన్సిల్ అవుట్ t2 మైనస్ t1 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా మనం t2 మైనస్ t1 ని క్యాన్సిల్ చేసేసినాం. సో మిగిలేది ఏంటి అంటే ఇక్కడ ఏ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన విషయాలు రాసుకోండి. 2 ఇంటూ t2 మైనస్ ఇది 2 ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ t1 ఇంటూ t2 ప్లస్ t1. సో ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయాలా, మైనస్ t1 t2 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ t1 ఇంటూ t1 ఎంత సార్ అంటే t1 స్క్వేర్. ఈ రెండు టర్మ్స్ ఈ పక్క తెచ్చుకుంటే ప్లస్ టర్మ్స్ అవుతాయి. సో t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇది ఫైనల్ ఆన్సర్. కానీ ఇంకో ఆన్సర్ రావాలి కదా సార్, t2 ఆన్సర్ కనుక్కోవాలి. t2 కావాలంటే నువ్వు ఏం చేయాలి అంటే ఈ టర్మ్ ని ఆ సైడ్ పంపించాలి. ఈ సైడ్కి వస్తే ఎంత అవుతుంది సార్ అంటే t1 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రబ్ చేసేస్తాను. మనకు కావాల్సింది t2 అంటే ఇది కూడా వద్దు, ఇది కూడా ఆ సైడ్కి వస్తే ఏమవుతుంది సార్ అంటే మైనస్ t1, ఈ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ బై t1 అవుతుంది. ఇక్కడ t2 వచ్చేస్తుంది. సరే ఇక్కడ పైన ఒక t1 కింద ఒక t1 క్యాన్సిల్ అయిపోతుంది. అవును అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్ అంటే రెండిట్లో మైనస్ కామన్ చేయాలా. t2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ చేస్తే 2 బై t1 ప్లస్ t1 ప్లస్. అర్థమైపోయిందమ్మా, అర్థమైందా లేదా? సో ఈ క్వశ్చన్ మనము ఈజీగా చేయగలిగినాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8 బాగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 బాగా లేదే, క్వశ్చన్ నెంబర్ 8 చేసి